వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లా ఉన్నారో మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాము. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము దోస్తులు. నిజంగా చెప్తున్నాము, ఎంత సంతోషంగా ఉన్నాం తెలుసా? మన సబ్స్క్రైబర్లు చేసే సపోర్ట్ అంత ఉంది దోస్తులు. ప్రతి వీడియో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వస్తుంది. చాలా 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 థ్యాంక్స్ దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఏదైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఇలా మన ఛానల్లో మంచి మంచి కొత్త కొత్త కంటెంట్ వీడియోస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే పిండి పోతు పెంటక్క వీడియోకి చాలా మంది మనల్ని కామెంట్ చేశారు, కొంచెం జోకుంది పెంటక్క అది పార్ట్ 2 తీసుకురండి ప్లీజ్ ప్లీజ్ అని కామెంట్ చేశారు. ఇక మనల్ని చెప్పినాక చేయకుంటుకుంటామా చెప్పండి. ఇక పార్ట్ 2 వీడియో తీసుకొచ్చడం చాలా ఫన్నీగా ఉంటుంది దోస్తులు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, నిన్న పొద్దుగల వండిన చికెన్ గిట్లా ఎంత కమ్మగుంది చూడు, ఇంత వాసన పట్టలేదు. నేను ఖరాబ్ అయిందేమో, పాడేయాల్సి వస్తుందేమో, ఇక పావు కిలంత చికెన్ వేస్ట్ అయితేదేమో పైసలు అని అనుకున్నా గానీ ఎంత ఖరాబ్ కాలేదు, ఎంత కమ్మగుంది చూడు, తింటుంటే తినబుద్ధి అవుతుంది. ఓ పెంటమ్మా, ఏం చేస్తున్నావే? చాయ్ తాగినవా? తాగినా రా రా అక్క. ఓసిని, ఏం రోగం పుట్టిందే నీకు? ఏమైనా దయం గిట్ల పట్టిందా? పొద్దుగల్లా ఓ అమ్మో, బువ్వ ముందర పెట్టుకొని తింటుండే, ఏమైంది? ఏం తప్పిపోతుందని తల నిండా కూడేసుకొని తింటున్నావు? ఏం లేదక్క, నిన్న పొద్దుగల చికెన్ కూర వండి నూటి, ఇక మళ్ళా జర లేట్ అయి తింటే ఖరాబ్ కాగల, మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఇక తెచ్చిందెందుకు వేస్ట్ చేయాలి, పైసలు దండు గాని. ఇక అందుకే దబదబ ముఖం కాడుకొని బువ్వ ముందట వేసుకొని తింటున్నాక. ఓ అమ్మో, నిన్న పొద్దుగాల కూర ఆగిబడి ఏమైనా కమ్మ ఉంటదా అని పాసిపోవచ్చు. పాసిపోయిన కూర ఎట్లా తింటున్నవే? పాడయ్యి తూతు పాడేయకపోయినవే. ఇక కావాలంటే గిట్ట తెచ్చుకొని వండుకోవాలి గాని గత నిన్నటిదో మొన్నటిదో కూరలు తినొద్దే తల్లి, రోగాలు వచ్చి పాడైతున్నాయి. అయినా నీకు ముందే షుగర్ ఉంది, షుగర్ పేషెంట్. గదండి పాడబడ్డ తిండి తింటే ఏమన్నా కాగలనేమ్మా? పాడయ్యి ఎక్కడ పాడయి. ఏమైతుందాక? అవి చూడు, ఒక ముక్కిస్త తిని చూస్తావా ఎంత కమ్మగుందో. ఇక మసాలా వేసి ఉన్నాక కమ్మగా అయింది. నాకెందుకేమ్మా? ఆగో కొంచెం పాసి వాసన గీడి దాకా వస్తుంది. ఖరాబ్ అయితే రోగాలు వచ్చి పాడైతే ఏ పోరి. ఇక వాంతులు పాయికాన్లు పెట్టినాయి అనుకో, ఇక మంచిగా ఉండదు. ఏమైనా దావకాల చుట్టే విరుగుడు ఉంటది. ఎందుకు వచ్చిన బాధని అక్కడ పెట్టరాదు. ఏదైనా కూర వండుకొని తినక ఈ అవ్వ నిన్న పొద్దుగాల కూర ఎట్లా తినబుద్ధి అవుతుంది, లోపలికి ఎట్లా పోతుంది? ఏం కాదు ఇంకా తల్లి, నాకు అలవాటేను. కౌసు కూరలు నాకు పడేయ బుద్ధి కాదు, నాకు పానం తరియదు. ఏం కాదు, నా కూర నా ఇష్టం ఎప్పుడన్నా తింటే గాని. నువ్వేం కూర వస్తు తగిన కూర పట్టరాకపోయినావా? ఉప్పుకొచ్చినావు. దీని తిండి పోతు మొక్కలు చెప్పు. అదే చికెన్ వండుకొని బర్రెలు తింటుంది, ఇంకా కూర తీసుకురాకపోయినావా? ఏం కూర అని అంటుంది ఈ అవ్వ. ఏడచెల్లే ఏం కూర వేయలేదు, ఇక నువ్వేమైనా కూర వేస్తావని వచ్చినా. అయ్యో, నేనేం కూర వండి తక్క, ఏం కూర చేయలేదు, కూరగాయలు ఏం లేవు. ఇక కూరగాయలు ఇద్దామంటే పీటాన పీరం ఉన్నాయి, అందుకే ఉన్నదాన్ని సర్దుకొని తింటున్నాక. ఇక నిన్న చికెన్ ఇట్లా ఎవరో ఇచ్చిరంట పుణ్యానికి ఇచ్చింది కాబట్టి ఇక తీసుకొని వచ్చింది మీ మరిది. ఇక అదే వండి పెట్టి అందుకే 3 పూటలు, నిన్న 3 పూటలు తిన్నాము. మళ్ళీ గీతతుందక్క, మీ మరిదికి వచ్చినాక దాంతోనే పెడతా అన్నము. ఈ అవ్వ, నువ్వు తింటుంటేనే వాసన వస్తుంది అని అంటే ఇక మా మరిదికి వచ్చినాక పెడతావా? ఏమో తల్లి, ఏమన్నా వేసుకోరి, ఏమన్నా తినుర్రి. మళ్ళా వాంతులు పాయకాలు పెడితే అయ్యో ముయ్యో కుర్రో అనుకుంటా ఊరుకురి దావకాల పొట్టి మాకెందుకంట. అబ్బా, అయిందక్క, ఎంత కమ్మగుందో చికెన్. నువ్వు తినమంటే ఒక్క ముక్క ఇస్తున్నా ఇట వద్దొద్దనంటివి. ఆగో అయిపోయిందిగా. ఆగో సీనయ్య, ఏమో తినేది పట్టుకొస్తున్నట్టుంటే చేట్లా. దా దా అయ్యా, ఇగరా ఈయనే ఉన్నాం దా. వదినే ఈడనే ఉన్నారు కదా, ఇక వాటర్ తీసుకొని తలా ఒకటి. అయ్యో ఎందుకయ్యా, ఏమైంది? ఏం స్పెషల్ అయ్యా? ఏం స్పెషల్ అయితే నీకెందుకు గానీ మొదలైతే తీసుకోరాదక్క. ఆ డబ్బా నిండా లడ్డూలను చూస్తే నా పానం అంతా మిట్ట కొట్టుకుంటుంది. ఆగో ఎంత బాగున్నాయి కదే అయ్యా. నీ లచ్చావ తర్వాత తీసుకుంటది కానీ కదే. నా బిడ్డకి బిడ్డ పుట్టిందవ్వా. ఇక మొదటిసారి 2 కొడుకులే. ఈ కొడుకులు పాడుగాని ఎందుకురా నాయన, ఈసారి 3వ కాన్పు కన్నా దేవుడా బిడ్డని దేవుడా నాకు మన్మరాలు కావాలని మొక్కుకున్నా. ఇక బిడ్డ పుట్టిందంటే ఇప్పుడే వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది. ఇక అందుకే నాకు ఇక చాలా హ్యాపీగా ఉంది. అందుకే అందరికి తలా ఒక స్వీట్ పంచుదామని స్వీట్ డబ్బా కొనుక్కొని వచ్చినవ్వా. తీసుకోరి పెంటవ్వా, తీసుకుందిరా. ఇప్పుడే విన్నాయా, తీసుకుంటా గాని. తీసుకో అవ్వా. నాకొద్దయ్యా, జరేమనుకోకు. ఇక నువ్వుగా ముచ్చట చెప్పినందుకు చాలా తృప్తిగా ఉంది గాని ఏమొద్దు నాయన. నాకు ఇక తీపి వస్తువులు అంటే అసలే పడది. అగో పెంటమ్మ తీపో, అయినా పెంటమ్మకు షుగరే ఉంది, తింటదో తినదో మరి. ఎందుకు తిననవ్వా? తింటా. అమ్మో, నాకు తీపి వస్తువులు అంటే చాలా పానము. ఆ లడ్డూలను చూస్తే నా పానము కిట్ట కొట్టుకుంటుంది. పోయమ్మో, ఏడు తెచ్చినవయ్యా డబ్బా నిండా లడ్డూలు. ఇకదే తీసుకో అవ్వా, నీకంటే ఎక్కువేముంది. కొత్తగా స్వీట్ దుకాణం ఓపెన్ చేసిరు కదా మన ఊర్లో. ఇక ఆయన స్పెషల్ గా లడ్డూలు నిన్ననే చేసి పెట్టిండంట. ఇక ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకో అన్నా. పట్నం ఏం పోతావని అంటే గాయన దగ్గరనే తీసుకున్నా. తీసుకో పెంటక్క, ఊరందరికి పంచాలే.
అయ్యో ఎంత కమ్మగున్నాయి ఆ లడ్డూలు, చాలా కమ్మగున్నాయి. ఇక ఊరందరికి వంచాలంటే గివి సరిపోవు గాని నాకు ఈ డబ్బా మొత్తం ఇచ్చి ఇంకో డబ్బా కొనుక్కొని పోరాదు. మన్మరాలు పుట్టిందన్న సంతోషంలా నీ దగ్గర మస్తు పైసలు ఉండొచ్చు, ఎందుకంటే నెల నాడు 30,000 జీతం ఎత్తుతావు కదా. పోపు అయ్యా ఏమనుకోకు, నాకు ఈ తీపి లడ్డూలు అంటే చాలా ఇష్టము. సరే సరే తీసుకోపెంటవ్వా, ఇక నేను ఇంక నీ కొనుక్కొస్తా గానీ తీసుకో, నీకంటే ఎక్కువ ఏముంది. ఓ అమ్మో, దీని కడుపా లేకుంటే గండిపేట చెరువా? ఏం తింటవే లండ పోకందానా, ఇప్పటిదాకానే చికెన్తోనికి ఇంత బువ్వ తిన్నావు. ఓ ఏమో కడుపు టైట్ అయింది అక్క, కదురుస్తలేదానికి ఇప్పుడే ఒక నిమిషం ఇట్లా కాలేదానా బట్టి మల్లగా లడ్డూలన్నీ తింటావని బర్రెదానా. ఓ అమ్మో ఏంటిదే తల్లి, షుగర్ పెట్టుకొని అవన్నీ లడ్డూలు తింటే ఉంటవా పుట్టుకున్న పోతావా అని. అమ్మో నా పేరు బదలం కాగల తల్లి, దీని తిండి పోతు మొక్కల చెప్పు ఎక్కడ అగడ పడ్డది. ఎన్నడు దొరకనోడికి దొరికితే ఎట్లా ఖుషి పడతారు, గట్లే ఉంది పా నీ అవన్నీ పోతున్న తల్లి. సరే సరే అవ్వ పోయి వస్తా, ఇంకొక డబ్బా తీసుకొని వస్తా. ఇక అందరికి వంచాలి కదా, పెంటమ్మకు ఈ లడ్డూలు అంటే చాలా పానమంట. ఇక అందుకే పోని పోని తీయవ్వ, తీసుకొని ఆమెకంటే ఎక్కువ ఏముంది. ఇక నాకు మన్మరాలు పుట్టిన సంతోషంలా 2-3 డబ్బాలు కొనుక్కొస్తా ఇంకిన్ని. నీ ఆఖరి పిగర్ తప్పిన ముఖంలో చెప్పులు, ఆ తిండి పోతుంది బాగానే ఉంది, నువ్వు కడుపు పెట్టుడు బాగానే ఉంది. తెచ్చుకోపో. అబ్బాయి ఎంత కమ్మగున్నాయి అక్క లడ్డూలు, తింటుంటే తినబుద్ధి అవుతుంది. ఆ స్వీట్ దుఃఖం లాగిసంటి ఉంటే నాకు ఎరకలేదు అక్క, లేకుంటే రోజు ఒకటి అడుకొని వస్తుంది. పుణ్యానికి తెచ్చుకోవాలి, ఆడు మనూర్లో ఏ ఊరు నుంచి వచ్చి మనూర దుఃఖం పెట్టింది కాబట్టి పుణ్యానికి రోజు ఒక లడ్డు తమ్మి అని బెదిరిస్తే ఆడే ఇస్తాడు. ఆవుగా నువ్వెందుకు తింటలేవక్క? సరే సరే తిని పానం మంచిగా ఉండదేమో కాదు. సరే సరే కాదే పెంటమ్మా, నీకు ముందే షుగర్ ఉంది, గన్ని లడ్డూలు తింటే ఏమన్నా ఉంటవా అని చెప్పు. ఏమన్నా అయితే ఎవరికే తల్లి, మళ్ళా దావకన చుట్టూ తిరిగితే అది ముందే శనగపిండితో చేస్తారు. పాయకంలు పెడితే మంచిగా ఉండేదే తల్లి, ఆడబెట్టు. నీ మొగడు వచ్చినాక నీ మొగన్ కన్నీ గన్ని గనం తింటే పానం మంచిగా ఉండేదే. షుగర్ ఎక్కువైంది అనుకో ఎక్కడని పోతావు చెల్లే, ముందే దావకంలు యాది లేవు మన దిక్కు, ఎక్కడ ఉరుకుతావు. ఏం కాదక్క, షుగర్ ఉందని భయపడుకుంటాము. నాకు షుగర్ ఉంది, నేను అవి తినొద్దు ఇది తినొద్దు అని అనుకుంటే ఇంకెక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. ఏం కాదు, ఏదైతే ఏముందని కడుపు లేస్తే అవే అయిపోతుంది. ఏం కాదక్క, తింటే నాకు చాలా ఇష్టం ఇవి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన పట్నం పోతే చాలు గిసొంటి లడ్డూలు డబ్బాలకే తెచ్చేది. గది తిని తినే షుగర్ వచ్చి పాడైంది అనుకుంటా అక్క నాకు. అమ్మో సొక్కమైన పిల్ల ఇంత సిగ్గు కాకుండా నవ్వుకుంటే ఎట్లా చెప్తుంది చూడు. ఏమన్నా చేసుకో తల్లి, నాకెందుకు. నీ పానం మీదనే నీకు ఇంత సోయి లేదు, అక్కర్లేదు పీకర్లేదు. ఏమన్నా అయితే ఎవరికి తల్లి. సరే సరే తిను తల్లి, నీ కడుపు కంటే నీకు ఏది ఎక్కువ కాదు. ఓ బావా, యాదిలు నువ్వు ఇకరా. ఏమైంది పిల్ల, ఏమైందే? ఏం లేదు బావా, ఇక నిన్న దావత్ కాడ యాటను కొట్టిం కదా, ఇక చుట్టాలు ఎవ్వరు రాక కూర అంతా మిలిగిపోయింది. ఇక వన్య కూర షానుంది, వండని కూర గిట్లా ఇక పచ్చి కూర గిట్లా షానుంది బావా. ఇక మేము ఇవాళ సోమవారము ఇక ముట్టము, అందుకే జర తీసుకోపోరాదు. ఇక పెంటకకు కూర అంటే చాలా పానం కదా, ఇక ఎండ పెట్టుకొని ఒట్టి తుంక లెక్క వేసుకొని తింటదేమో, మరి ఎట్లా తింటారు బావా, జర తీసుకోపోరాదే. ఓయమ్మో పచ్చి కూర వాసన పట్టలేదా పిల్ల? ఫ్రిడ్జ్ ఉందా మీ ఇంట్లో? ఫ్రిడ్జ్ లో పెట్టినవా, ఎతికే పెట్టినవా? ఏ ఫ్రిడ్జ్ ఎక్కడిది బావా, మా సొంతల పేదోళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటాది గాని ఎట్టికే తడి బట్ట కప్పి మంచిగా అడిగి పెట్టిన బావా. ఏం వాసన పట్టలే, తీసుకోవో. మేము తినం బావా, మళ్ళీ వేస్ట్ అవుతుంది పడేస్తే. ఏమిటికి చెప్పు, పైసలన్నీ దండగా. ఏమమ్మా గా పచ్చి కూర తీసుకోవాలంటే ఇక నాకు ఇట్లా నచ్చదు గాని, జరుండు మీ అక్కనైతే అడుగుతా. పొయ్యి అడిగొచ్చి ఏదో ఒకటి చెప్తుంది. తీసుకురమ్మంటే వచ్చి తీసుకొని పోతా, లేకుంటే వాడేయరు. సరేనా? సరే సరే బావా. ఆ తిండి పోతు ముఖంది ఎప్పుడు వద్దని చెప్తది. ఇంకా కూర అంటే కౌసు కూర అంటే పానం కోసుకుంటది, కావాలి అని పంపిస్తుంది చూడు. వద్దని అంటాది, వద్దంటే ఏడ వాన పడుతుందో ఏమో, దానికి కౌసు అంటే పానమాయే. నిజంగా ఆ బర్రె తేతే అని అంటది కానీ వద్దు అని ఎన్నడంటది చెప్పు. ఈ అవ్వ నిన్నటి కూర తీసుకోవాలంటే నాకే ఎట్లనో అనిపిస్తుంది. అయినా ఆ బర్రె పానం అంతా మాటన్ మీదనే ఉంటది. మాటనా మస్తు రేటు ఉంది, మస్తు పిరం ఉంది. గంత రేటు పెట్టి నేను దేనేను. ఇక ఈ పుణ్యానన్న తీసుకుపోయి వండి పెడితే అయ్యేపోతుంది కదా. జరుండు అడిగైతే వస్తా. ఏం చేస్తున్నవే, తిన్నవా? తిన్నయ్యా, ఇప్పుడే తిన్నాయి, అక్కడ ఇక్కడ తిరుగుతున్నా. కాదు ఏ కాలమైన అక్కడనే పోయినవు. ఇక కూర లేదు ఏం లేదు, ఏం తింటావో ఏం కథనపో. మిరప పొడి వేయించుకొని అన్న తినిపో అయ్యా, నాకు శాతం అయితే లేదు కూర చేస్తానుకో. అయ్యో నువ్వేమో తిన్నా అంటున్నావు, మరి నువ్వు దేంతో తిన్నవే? నిన్న పొద్దుగల చికెన్ వండుకోలేదా, ఇక అదే ఉండే దాంతోనే తిన్నా. ఇక నువ్వు దేంతో తింటావు అయ్యా, నాకు ఎరకలేదు, నీ ఇష్టము. ఓయమ్మో చికెన్ చాలా ఉంటాయి కదా, నేను ఖరాబ్ అయిందని అట్లనే పక్కకు పెట్టినా, తినలేదు. లేకపోతే నేను మాపటి తినకపోదునా. నిన్న దావత్ కాడ తినొచ్చినావు మటన్ చికెన్ తోని, మళ్ళీ ఇప్పుడు పొద్దుగల లేచి ఆ చికెన్ మొత్తం ఖతం చేసినవా? నీది కడుపా చెరువా అనే గంతగనం తింటనే ఉంటావు ఒకటే పని. ఓయమ్మో మరి నేనేం తినాలి? మొగన్ కోసం గింతనన్ను ఆలోచిస్తున్నావా బర్రెపడ్డే? ఏమో అయ్యా, నాకు పానం ఎక్కువ అయింది, గాబరైంది, కళ్ళల్లో తిరిగినట్టు అయింది కాబట్టి ఏదో ఒక కూర పాసిపోయిందో బోసిపోయింది అని దబ తిన్నా. నువ్వు నిన్నటి కూరలు సరి బువ్వలు తినవు కదా, అందుకే నీకు ఉంచలేదు, ఊకో.
ఏందో ఏమోనేమ్మా నువ్వు తింటానికి ఏ పుట్టినట్టు. సరే గాని ఆ బక్కమ్మోలు నిన్న దావత్ కాడ కోసినయాట చాలా మిగిలిందంట. వంజ కూర ఉందంట, వండని కూర పచ్చి కూర గిట్లుందంట. మరి తీసుకుపోతావా బావా, ఇలా సోమవారం మేము తినము అని అంటుంది. మరి ఏమంటావు? ఇక మీ అక్కని అడిగి చెప్తానే పిల్ల అని వచ్చిన. మరి తీసుకురామంటే పోయి తీసుకొస్తా, ఏమంటావే? అయ్యో అంతేనా? కూర మిగిలినది. పో తీసుకురా పో. ఎవరికన్నా ఇంటి పక్కలకు రామనమ్మలకు చెప్తే ఎంబటే తీసుకొని పోతారయ్యా, వాళ్ళు ముందే చచ్చిపోకొల్లు. పో అయ్యా తీసుకురా పో. తీసుకొస్తే కోసి మంచిగా ఎండ పెడతా. ఇక రోజు నువ్వు వండుకొని తిందాము కమ్మగుంటాయి. ఇక వన్య కూర ఇట్లా మిగిలిందంటున్నావు కదా, తేపో ఉంటనన్న చేసుడు వస్తుంది. పొద్దుట దాకా గదే అవుతుంది. పెట్టుకొని ఉడకబెట్టుకొని తిందాం, ఏం ఖరాబ్ కాదు. పో అయ్యా డబ్బులు పోయి తీసుకురా పో. ఓరని తీసుకుపోగల మళ్ళా. ముందే ఆటకూర చాలా పిరముంది. మటన్ కొనాలంటే మన నుంచి ఏదైతుందయ్యా, పుణ్యానికి వచ్చిన మటన్ అన్న తీసుకురా పో. అవ్వ ఏది పోనిస్తావే నువ్వు? పుణ్యానికి వచ్చిన తినాయిలన్నా కావాలనంటే దీని పాడుగాను. ఓ పెంటక్క, ఉన్నవా? ఆ ఉన్న చెల్లే. పెంటక్క, మన ఊరు పక్క ఊర్లో కాంగ్రెస్ ఏదో మీటింగ్ అవుతుందంట. ఆ జర పోతేనంట 300 ఇస్తారంట. పోదాం పదక్క, జర రారాదు, గంట సేపే పని అంట. ఇట్లా పోయి ఇట్లా వచ్చుడే. ఆటో బస్సు వాళ్ళే మాట్లాడతారంట అక్క. వాళ్ళ బండి మీదనే పోయి ఉత్తగానే జరసేపు మీటింగ్ లో నిలబడి రావాలంట అక్క. వస్తావా? అయ్యో గంట సేపటికి 300 ఇస్తారా? మరి తిండి గిట్ల ఏమైనా పెడతారా చెల్లె? ఉత్తవేనా? ఏ గంట దానికి ఇంకా తిండి పెడతారా పెంటక్క? నువ్వు బాగున్నావు, ఏమైనా తిండి వేదోలాడతావు. ఈ అమ్మాయి ఇంట్లో వండుకోలేదా పెంటక్క? ఏమైనా తిండి పెడతారా, తిండి ఉంటుందా అని అడుగుతా. వేడిపోదామన్నా సరే గంట సేపటికి 300 ఇచ్చుడే మా ఎక్కువ అంటే ఇంకా తిండి గిట్ల పెడతారమ్మా. నడు సప్పుడు దాకా వస్తారా, లేకుంటే ఇంకా 10 మందికి వేరేటోళ్ళని తీసుకొస్తా. ఏ జరుండేమ్మా వస్తున్నా, ఇంకా టిఫిన్లన్నా కట్టుకొచ్చుకుంటా బువ్వా. ఈ ఆడుకోయినాక గావరై పానం ఆకలైనట్టయితే ఎవడు పెడతాడే తల్లి. ముందే నా దగ్గర పైసలు లేవు. మరి నీ దగ్గర పైసలు ఉంటే ఎగ్గు పప్పులో ఏదైనా తినొద్దాము. ఇస్తావా నీ పైసలు? నువ్వు పెట్టుకుంటావా తిండి ఖర్చు? అయ్యో దేవుడా, గంట సేపానికి ఎంత పోయినా ఆరి పడతావే తల్లి. ఏమో తల్లి, నా దగ్గర అయితే సిల్లి అవ్వలేదు. నీ ఇష్టం ఉంటే రా, లేకుంటే లేదు. టిఫిన్ కట్టుకుంటావా, మరి ఉత్తగానే ఉప్పుకొట్టొస్తావా? ఇక నీ ఇష్టము. నాకైతే తెలియదు తల్లి. నీ ఇష్టం ఉంటే రా, లేకుంటే లేదా. ఆడ బస్సు నిలబడుతుంది, వచ్చి డబ్బు నీకు. సరే చెల్లి, 2 నిమిషాలలో టవల టిఫిన్ కట్టుకుంటా, లేకుంటే గిత డబ్బు వదిలి వెళ్తానే ఉంటా. నాడు వస్తున్నా. అయ్యో ఈ మనిషి ఎక్కడ పోయిండు? ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. ఇక బువ్వు ఉంది కానీ కూర లేదు. గా మటన్ కూర తెస్తే ఇంత ఇచ్చ పెట్టుకున్నా వేసుకొని పోదామంటే ఈ మనిషి ఎక్కడ పోతే అక్కడనే పోతాడు కదా. దబ వస్తే బాగుండు. నా పానమంతా గా మటన్ కూరల్నే ఉంది. నిజంగా నిన్న బక్కమ్మ మస్తు వండింది కూర. ఏమేమి వండిందో గాని చాలా జబర్దస్త్ అయింది. ఇక అయినా తిన్న సంచర కడుపులో గుడుగుడా అంటుంది, పాయకన పెట్టినట్టు అవుతుంది. ఏమోపా, ఇక మళ్ళా ఆడికి మీటింగ్ కడిపోయినాక పాయకన గిట్ట వచ్చినట్టయితే ఎట్లా? ఏం కాదు, ఎవడో ఒకటి చూసుకుంటాడు. ఏదో ఒక దగ్గర పోతే అయిపోతుంది. మరి ఇక పాయకన చేపట్టుకి 300 కూలిసి పెట్టుకుంది నా చెప్పు. వచ్చినావా అయ్యా? ఏ కాలమై నీ గురించి ఎదురు చూడబట్టి ఇప్పుడు వచ్చినావు. అవుగా ఇంకా కవర్ నిండా ఏమేమి పట్టుకొచ్చినావు ఏంది? ఏ వండిన కూర ఖరాబ్ అయిందంటే బురుగు అయిందంటే ఇక మొత్తం పడేసిరు. అందుకే పచ్చి కూర కొంటవు బావా అని పంపించింది మీ చెల్లె. గట్లనా గట్లయితే ఇంట్లో పెట్టుకో. మరి నేను వచ్చేసరికి మంచిగా కోసి ఆరబెట్టు. ఇక నేను వచ్చినాక ఎండ పెడతా, సరేనా? ఆగో ఎవరో ఫోన్ చేస్తుర్రయ్యా, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. జరుండు. హలో, ఆ చెల్లె, వస్తున్నా. టిఫిన్ కట్టుకుంటున్నారా? 2 నిమిషాలలో బస్ కన్నీ ఉంటా, వస్తున్నా. సరే అయ్యా, నేను మీటింగ్ పోతున్నా. ఇక గంట సేపు పోతే 300 ఇస్తారంట. ఇక అందుకే ఉత్తగుండి ఏం చేయాలని పోతున్నా. సరే మరి నువ్వు మంచిగా పోసేసి ఇక ఆరబెట్టి నేను వచ్చినాక ఎండ పెడితే పసుపు గిట్ల అన్ని కలిపి, సరేనా? మరి మంచిది లోపల పెట్టయ్యా. జర దర్వాజ దగ్గర పెట్టి అనుకో. కుక్కలు ఇట్లా వచ్చినంటే ఆయన తెచ్చుకొని పోతే అప్పుడు చాక నాకినట్టు అవుతుంది, సరేనా? అరే ఇక గంట సేపటి దానికి గంట దూరం పోవుడు అవసరమా? నువ్వు అవసరం లేదు. ఇక అయినా నీకు పాయకన పెట్టింది అన్నావు. ఆడిపోయినాక పాయకన గిట్ల వస్తే ఎట్లా చెప్పే? అందుకే నిన్నటి కూర తినకే తల్లి, తినకే మటన్ తింటే ఇక పాయకన పెడుతుంది అని అన్నా. ఇక నా మాట తింటావా నువ్వు? పుర్రాం అని పోతూనే ఉన్నావు. మరి ఒక గోలన్న తెచ్చేసుకోకపోయినా వజ్ర కంట్రోల్ అవుతుంది. ఏది వద్దు, తింటూనే ఉండాలి, పోతూనే ఉండాలి. అదే కదా నీ పని. ఏమో అయ్యా, ఒకటే పని నా పని తింటూ ఉన్నాడు. ఓ లచ్చి, ఆగా వస్తున్నా. అయ్యో మీటింగ్ కి నువ్వు ఇట్లా వస్తున్నావా నే పెంటి? వస్తున్నా అంటే మీరేమో వాళ్ళ మా సొంతలు రావద్దా ఎట్లా? 300 కూలి ఉత్తగానే ఎట్లీసి పెట్టుకుంటా గంట సేపటికి. ఇక అందుకే వస్తున్నా. నడు పోదాంపా, బస్సు వచ్చి నిలబడ్డదంట కదా. అవును, బస్సు రావచ్చు. అందరు పోయి దబా ఎక్కుతనేవరు గాని. అవునే పెంటి, ఇక కవర్ లేని ఏమో పట్టుకొని వస్తున్నావు. ఏం లేదే, ఇక మళ్ళీ ఆడిపోయినాక ఆకలి అయితే ఏమని కాలు ముక్కాలి, ఏమని చేతులు పట్టుకోవాలి చెప్పు. నా దగ్గర ముందే పైసలు లేవు. అందుకే ఇంత చిన్న టిఫిన్ బాక్స్ లా ఇంత బువ్వ కలుపుకొని పెట్టుకొని వస్తున్నా, ఆడిపోయినాక తినొచ్చని. నీ తిండి పోతు మొక్కలు చెప్పు. ఇప్పటిదాకానే కదా నీ చికెన్ కూర వేసుకొని ఇంత అన్నం తిని పాడైతుంది. ఆ ఇంకాల లడ్డూలు డబ్బకి తింటుంది. అది కడుప గండిపేట చెరువా అని. ఈ అవ్వ ఒకటే పని తిండి. ఆ తిండినే పెడతారా నేను నిన్ను? అర్ధ గంట ఇట్లా కాలేదు. ఒకటే పని ఆకలి అవుతుందేమో, ఎట్లా తినాలి ఏం కథ? నీ పరిశానంతా తిండి కోసం, నువ్వు బతికేది తిండి కోసం ఉన్నట్టుందే.
అబ్బా నువ్వు ఎప్పుడు నన్నే అంటావు కానీ నడు నడు టైం అయింది. మళ్ళా ఇంత బస్సు పోయింది అనుకో మనం ఉన్న పని ఊడిల్లు అయినట్టే. ఆహా ఆడ తిండి ఇట్లా ఏం పెట్టరు అని అన్నట్టు ఎవరు ఇక అందుకే టిఫిన్ కట్టుకొచ్చుకుంటున్నావు. నీ తెలివి చల్లగుండా తిండి లేకుంటే నువ్వు బతకవే అమ్మ, డబ్బునే చస్తావు. అదేంటి బస్సులు ఆటోలు ఒక్కటొచ్చి పాడైతలేవు. మీటింగ్ అయిపోయిన సంధి 2 గంటలు అవుతుంది, ఏది ఒక్కటి ఇట్లా కనిపిస్తలేదు. అవును కదరా, ఒక్క బస్సు ఆటో ఏదొచ్చి పాడైతలేదు. ఏమైందో ఇవాళ వీటికి. పెంటమ్మా నీ కవర్లకించి గబ్బు వాసన వచ్చి పాడైతుందే. మరి వస్తది అక్క, రాకుంటే ఏం చేస్తది. ఇక పొద్దుగాల ఉన్న బువ్వనే గాని ఇక కూర అయితే ఇక పొద్దుగాల రాక శీతలు ఎగిత్తుంటే దెబ్బ దెబ్బ కలుపుకొని వచ్చిన. ఇక తింటనే అమ్మ జరసేపు ఆగుర్రి అని అంటే ఎవడు టైం లేదు నడు నడు ఇంటికి పోయినాక తిందు అని నన్ను గెదుకుంటా గీరాక తీసుకొచ్చిర్రు. ఇక తిందామంటే గీర కూర్చొని ఏడ తింటున్నా. ఇక పాసిపోయినట్టు అందుకే వాసన వస్తుంది. ఇక రానికి ఏమైతుంది, ఇంటికి రాక అదే వాసన వీసుకుంటుండాలి. పోయినాక చేత డబ్బల వాడేస్తే అయిపోతుంది. వీటిని కల వాడేస్తే ఎవడన్నా తిట్టి పాడు చేయగల ఈ వాసనకు. ఓ అమ్మో టిఫిన్ తెచ్చుకునే మా ఎక్కువ అంటే నిన్న పొద్దుగలడు కూర మిగిలిన కూర కట్టుకొని వచ్చినావు నువ్వు తోపే అమ్మ అసలు. అయ్యో ఏదైతే ఏముందక్క, కౌసు కూర ఎన్నడైనా పెంటకు ఖరాబ్ కాదు, ఎట్లున్నా తింటది. ఆమె గురించి నీకు తెలియదుకో. మీరందరు నా గురించి పరాశకాలు బాగానే వేస్తారు గాని ఓ అన్న మీటింగ్ కి తీసుకొచ్చినావు గాని ఏదైనా షాయో బోయో ఏదైనా టిఫిన్ లో ఏదైనా ఏపిచ్చేది లేదా? ఇంకా సమోసాలు బొమ్మోసాలు మస్తు ఉంటుంది నీకు హోటల్ పొంది పోయి తీసుకుపోయి తినిపిద్ది రావే. ఆకలి అవుతుంది పానము. ఓ అమ్మ ఈ 300 కూలి చూసుకొని వస్తే పానం అంతా గావర ఎక్కువ అవుతుంది. తీసుకొచ్చిన వాళ్ళే తినిపించాలి. నడు నడువన్నా అవో అందరు పానాలు ఎక్కువ అవుతున్నట్టు నీ నాడు. ఓ అమ్మో నా దగ్గర షిల్లికి అవ్వలేదమ్మా. ఇక మీకన్నా 300 ఇచ్చిరు కానీ ఇక మాకు ఆయన తీయరు. ఇక మాకు తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని మా మొగోళ్ళకు ఇయ్యలేదమ్మా. మరి మీ దగ్గర ఉంటే తల ఉందో పెట్టుకొని తినరా పోరి, నేను నిలబడతా గాని. అయ్యో పెంటక్క అన్న దగ్గర పైసలు లేవంటే ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నావు? నీ దగ్గర ఉంటే అంత తినాలనిపిస్తే పోయి తినరా రాదు. ఏమైనా తిండి మీదనే గుంజుతుంది పానం అంతా. ఓ మేము మీనే నిలబడతాం తినరా పో. అంటే నేను ఒకదాన్ని తిండి వద్దాండగా కనిపిస్తున్నారా నీకు? ఇక మీరు ఇట్లా నాతో పాటే వచ్చిరు కదా, ఇక మీకు ఇట్లా ఆఖరి అవుతుందేమో పానము ఎట్టెట్ అవుతుందో అని నేను ఆలోచించుతా ఎన్నతో మాట్లాడుతుంటే అట్లా ఇక్కడ ఇచ్చినట్టు షీప్ తీసి పడేస్తారేంగా సరిత? ఏమైతలేదమ్మా, మాకు ఇంటికి పోయేదాకా పానం మంచిగానే ఉంటది. ఇక నీకే ఎట్టెట్ అవుతుందో మాకెరకలే తల్లి. కాదక్క అది పేరుకే మన ఇంట మీటింగ్ వచ్చినట్టుంది గాని అది ఏడు చక్కగా మీటింగ్ ఉంది చెప్పు. ఏమైనా అద్దీ వస్తాయి ఇద్దీ వస్తాయి బయట గుర్తా ఉంది బయటకి ఈసారి. పాయకల పోయి వస్తుంది కూడా పాయకల పెట్టినట్టు అవుతుంది కానీ గోల్ తెచ్చేసుకుంది. ఆయన ఇట్లా ఆగుతూనే నువ్వు ఏ పాయకన పోయి ఇచ్చింది. ఇంకా సిగ్గు కాకుండా అదో ఇదో సమోసాలు బొమ్మోసాలు తింటానికి ఇంకా పాయకన పెట్టుడు ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. ఇది ఇంటి పోయినాక ఇంత నిమ్మలంగా వండుకొని తింటే అయిపోతుంది. అది భూగర్భకుండా చెప్పు ఇట్లా చేసుకుంటే మా ఇజ్జత్ తీసుకునే శాఖలు. అబ్బా 4 ఆడోళ్ళు ఎందుకు వచ్చినప్పుడు ఒక మొబైల్ ఉన్నప్పుడు ఎంత ఇద్దరు ఉండాలి. ఏమైనా ఇద్దరు తీసుకునే శాఖలు మాట్లాడుతుంది చెప్పు. అమ్మా ఇక్కడ బిర్యానీ ఇస్తాం మేము ఫ్రీగా, తీసుకుంటారా? ఏందక్క ఏమో అంటివి సరిగ్గా వినిపించలేదు. మేము ఇక్కడ అప్పుడప్పుడు ఇక అందరికి దానం చేస్తుంటామమ్మా. ఇక వెజిటేబుల్ బిర్యానీ చేసి అందరికి పంచుతుంటాం. మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, ఆకలి అయితే ఎవరైనా వచ్చి తీసుకోండి అమ్మా, తినండి బాగుంటది. అబ్బా నాకు కావాలక్క, నాకు మస్తు ఆకలి అవుతుంది. ఈ ఆకలి మంటకి ఏదో ఒకటి దొరికితే బాగుండు అని అనుకుంటూనే ఉన్నా. ఆ దేవుడు నా కోసమే పంపించినట్టు. ఇకదే అక్క, నాకు సిగ్గు ఏం ఉండదు. ఈ సొంటలు ఎవరు తిరిగి ఇచ్చినా సరే ఈ సప్పదాక్త తింటే గాని వాళ్ళు తినరు. అమ్మో బయట ఎవరు ఇచ్చినా తీసుకొని తినరు. వాళ్ళు ఏమనుకుంటున్నావు సోకుల మారిని. కదే నేను తీసుకొని తింటా, లేకపోతే ఇంటికి పోయినాక తింటి కదే అక్క. అమ్మ గట్ల ఏం ఫీల్ కావద్దు. మేము రోజు ఇక్కడ అందరికి దానం చేస్తాం. ఇష్టం ఉన్నోళ్ళు తీసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు తీసుకోరు. తీసుకో అమ్మా బాగుంటది. అబ్బా కమ్మగా వాసన వస్తుంది అక్క. ఇక మీరు మార్వాడలో ఎవరు ఉన్నట్టు మీ అమ్మ మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది కానీ మీరు చేసే వంటలు ఇంకెంత కమ్మగా ఉంటాయో. సరే అక్క, బస్ ఎక్కినాక బస్ లో కూర్చొని తింటే అందులో 2 ప్యాకెట్లు ఉన్నాయమ్మా. అక్కడ అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికైనా కావాలంటే ఇవి సరేనా? ఓయమ్మ గిల్ల 2 ప్యాకెట్లు ఉన్నాయంటే ఎవరికైనా కావాలన్నా లేకుంటే 2 నేనే తీసుకోవనా? నాకు నా మొగనికి అయితే మాకేమొద్దు తల్లి, నీకే సరిపోవు. ఇక మాకేడిస్తట్టున్నావు. తీసుకో మేము ఇంటికి పోయినాక ఉడుకుడుకు పువ్వు వండుకొని తింటుంది. మగ్గాసంటి వారయ్యమ్మో, మగ్గాసంటి వాడయి. ఆగో చెప్పిన కదక్క, వాళ్ళు గిసంటి తినరమ్మా. ఆయన బయట వాళ్ళు మంచిని అసలు ఏ తీసుకోరు. వాళ్ళు ముట్టరంటే ముట్టరు. నాకు అసంటివి ఏముండే అమ్మ ఫీలింగ్స్. ఎవరిచ్చినా వేసుకొని తింటూనే ఉంటా. అసంటి ఫీలింగ్స్ నాకు ఉండనే ఉండే చిన్నప్పటి సంది అంతే నేను. మంచిది సరే అమ్మా వెళ్తున్నా. అవన్నా నీకు ఒక ప్యాకెట్ ఇయ్యనానే? అవి ఆకలి అవుతున్నట్టు ముఖం అంతా గుంజుకపోయింది కదా, ఇక వాటి మరి ఒక ప్యాకెట్ తీసుకో. ఏమొద్దు పెంటమ్మా. ఇక రోజు ఇట్లా ఆలీలు వచ్చి పంచిపోతూనే ఉంటారు, నేను తీసుకొని తింటూనే ఉంటా గానీ నాకు అరగదమ్మా దబ్బున. ఏమొద్దు ఇంటికి పోయినాకనే తింటది. నువ్వైతే తిను, మంచిగా ఫ్రెష్ గా వేసి పెడతారు. ఎవరైనా గిట్టిన ఆకలి అయిన వాళ్ళు ఉంటారు పట్నంలో అని రోడ్డు మీదకి వచ్చి ఆళ్ళు ఇల్లు దానం చేసుకుంటూ పోతారు. ఇక వాళ్ళ ఇష్టం, బాగున్నోళ్ళు గట్లా చేస్తారు. ఏం కాదు తిను.
తింటన్నా నాకేం సిగ్గు చెప్పు. ఆగో మన ఊరోళ్ళు చూడు ఇట్లా సిగ్గు పడుతురు. అమ్మో మంది ఇచ్చిన అస్సలు ముట్టరయ్యా. నాకైతే గసంటి ఫీలింగ్ ఏముండే అన్న. అబ్బా కాళ్ళన్నీ గుంజి పాడైతున్నాయి కదా అక్క. అవును చెల్లె నిజంగా 300 కోసానికి పోతే ఇంత దూరము ఏం పని అయ్యిందేమ్మా. ఈ మీటింగ్ చల్లగుండా గంత దూరం నిలబడి నా కాళ్ళన్నీ గుంజి పాడైనాయి. ఇప్పుడు పోయి కూర బువ్వ వండుకొని తిని పండుకోవాలి చెల్లె. ఇక నీకంటే నీ మొగడు వండి పెట్టొచ్చు తియ్యి. అమ్మో నా మొగడా అక్క ఈడున్న గిన్నె తీసి ఆడబెట్టాడు కానీ ఆయన బువ్వ కూర వండి పెట్టే మొగోడా అంత సీన్ లేదు. ఇక పిల్లలకు ఆకలి అవుతుందంటే ఇక తీసుకుపోయేమో తీసుకొచ్చిందంట పన్న పెట్టిందంట. ఇక ఆయన తినకుండా అట్లనే కూర్చుందంట. ఇక ఇప్పుడు వేయడానికి తిని బియ్యం పెట్టి ఏదో గింట సారు వేసి ఇక ఉడుకుడుకుది ఇద్దరం తిని పండుకోవాలి అక్క. ఏమనుకుంటున్నావు నాకు ఇట్లా ఎవరు చేసి పెట్టేటోడు ఉండడు అక్క. నేనే పోయి చేసుకోవాలి. అయ్యో చెల్లె నా కథ ఉన్నట్టే ఉంది కదా నీ కథ ఇట్లా. ఇక పెంటమ్మదైతే నిమ్మల ముందు పాటు. ఇక పోయినాక కూర బువ్వ వండే పని ఏం లేదు. ఇక అక్క బిర్యానీ పొట్లాలు ఇచ్చింది కదా. ఇక ఓపెన్ చేసుకొని తింటా అయిపోతుంది. పిల్ల మొగడంటే తింటారు పంటరు. ఆయన మొగడు ఉపాసమే వండొచ్చు. ఇక పన్నెండు కదా అని లేకపోతే ఈ బర్రెని 2 పొట్లాలు తింటారు చూడే. అవునక్క నిజంగా నేను ఇక అక్క బిర్యానీ పొట్లాలు ఉన్నాయమ్మా. ఇక ఫ్రీగా మేము దానం చేస్తామనంటే నేను ఇట్లా పోయి తీసుకున్నాం పిల్లలకన్నా అవుతుంది అని పోదాం అనుకునేసరికి నాకంటే ముందే పోయి ఆడ నిలబడ్డే తీసుకుంది. నేనేమంటే చెప్పు ఎవరికైనా ఇంకోటి కావాలంటే అయినా మీరు తీసుకోండి అమ్మో గీసొంటివి. అమ్మో పేదోళ్ళు ఏడ తీసుకుంటారు అని అట్లా ఇట్లా మాట్లాడు. ఇక అందుకే నేను దాని జోలికోలేదు అక్క. తీసుకుంటే తీసుకోని పెట్టినా గీసొంటి అవి ఇట్లా తిండి కాడనైనా పైసా కాడనైనా మూదాలు ఉంటుంది అక్క. దీని పాడుగాను పని అయితే శాత కాదు. ఆ మీటింగ్ వచ్చింది పుణ్యానికి 300 తీసుకుంది కానీ ఏమైనా నిలబడ్డది అక్క మీటింగ్ లా. ఇంతసేపు లేదు ఏమైనా పైకన వస్తుంది నీ అద్దెని వస్తా ఇద్దీని వస్తా ఆకలి అవుతుంది అని ఓ అంటే ఉరుకుతుంది ఉరుకొస్తుంది. ఏమంటని చెప్పి అవ్వ మళ్ళీ సార్ దీన్ని తీసుకొచ్చిన తప్పురా నాయన ఊకనన్న తీసుకొచ్చి పాడైనా అని నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా అయింది అక్క నా సంగతి. ఇక మళ్ళీ దాన్ని ఏడు తీసుకోవద్దు తల్లి. ఇక తిండి ఉన్న కాడికే వస్తాంటదా బద్మాషికి. పెరిగా తిండి ఎడబెడతారా అని అవి చూసుకుంటుంటది అక్క. నిజంగా ఇలా పూట గడిచిపోయే కూలికి వచ్చే ఇంకేముంది అక్క దాని పని. మంచి ఒక రోజంతా గడిచిపోయే. ఇడ్లీ దోశ బోండే అమ్మ టయానికి వచ్చిన చెల్లె దాదా ఇసుంటది రావెమ్మా. చెప్పక్క ఏం కావాలి. వేడి వేడి ఇడ్లీ దోశ బోండే అన్ని ఉన్నాయి అక్క. తీసుకో. ఎంత చెల్లె ప్లేటు? 20 రూపాయలు అక్క ప్లేటు. ఏం కావాలో తీసుకో. అయినా నువ్వు నీ మొగడు ఇద్దరే ఉంటారు కదా ఇంట్లో. మరి 2 ప్లేట్లు ఇయ్యనా? ఏమి ఇయ్యాలో చెప్పు. 2 ప్లేట్లు ఏం సరిపోతాయి చెల్లె. అవి గీత వస్తాయి. ఇక బయట కొంటే నాన్న పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఇంత పెద్దగా వస్తాయి. జరదనన్న కడుపు నింటది కానీ ఇవి ఒక పక్క గిట్ల కావు చెల్లె. ఇక 4 ప్లేట్లు ఇవి 3 ప్లేట్లు. నాకైతే ఏమో ఒక ప్లేట్ నా మొగడు తింటాడేమో. ఈ చెల్లె 2 ప్లేట్ల బోండాలు ఇయ్యి 2 ప్లేట్ల దోశలు ఇయ్యి. ఈ ఒక సగం ప్లేట్ ఇడ్లీ అమ్మ. మళ్ళీ ఇడ్లీ తినకుంటే నా పానం అంతా ఇడ్లీలోనే ఉంటది. సరేనా? సరే ఇస్తా కానీ పైసలు అయితే నాగతే ఇప్పుడే ఇయ్యాలక్క. ఇక పొద్దుగాల నువ్వే బోని పూట. ఇక నువ్వు ఇయ్యకుంటే గిరాక్ కాదక్క. సరేనా? అయ్యో గట్లాంటివేం చెల్లే. ఊరలో మా కాగిత చూడవా. ఇక నా మొగడు లేడే బయటికి పోయిండు. వచ్చినాక ఆయన దగ్గర అడిగిస్తా గానీ ఇచ్చిపో ఆకలి అంటే ఆకలి అవుతుందమ్మా. రాత్రికి తత తిని వండుకున్నా. ఇక మధ్యనైతే లేవగానే ఫుల్ ఆకలి అవుతుంది. ఏమైనా తిందామంటే ఏం లేదు ఇంట్లో. ఇక అందుకే లేవగానే ఏం చేసుకుందిరా దేవుడా. ఇక నా మొగ టిఫిన్ అన్న కొనుకొస్తే బాగుంది అని చూస్తున్నా. ఇక నువ్వే టిఫిన్ అమ్ముతానికి వచ్చినావు. ఇక వేగదు చెల్లె నువ్వేం అనుకోకు. జరైనాక ఇస్తనే అవన్నీ అమ్ముకుంటా. పోత తీసుకొని పో. అప్పుడు నా మొగడు వస్తాడు పైసలు ఆడుకొని పెట్టుకుంటా. ఓ అమ్మ ఇడ్లీలమ్మ మా ఇంటి ముందట ఆపినవు. మా ఇంట్లో అందరికి పాయకాన్లు పెట్టినాయి. ఇక నీ చట్నీ తిన్నామనుకో ఇక ఇంకా పుర్రం పోయేదే ఉంటది పని. నాడు వీడికించి నాడు ఏమొద్దు. అయ్యో గట్లాంటివేందయ్యా. పాయకాన్లంతా తక్కువైంది. నిన్న పట్నం మీటింగ్ కొట్టి కదా ఒక గోళీ కొనుక్కొని వేసుకున్నా గానీ ఇక ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఉంటే రాదు. నా దగ్గర ఇంకిలు ఉన్నాయి కానీ ఇక టిఫిన్ తీసుకున్నాము. ఆకలి అవుతుంది పానం గావరైతుంది. ఇక నీకు నాకు ఇద్దరికి తీసుకుంటా. అయ్యా జరిగి పైసలు నా దగ్గర 1 రూపాయి లేవు. ఈ అవ్వ అది కడుపా ఇంకేమన్నా నానే. ఓ అమ్మో అగో పొట్ట చూడు ఎట్లా పెరిగిపోతుందో. ఏమైనా తిండిలోనే పెడతారు. మాపటి మీటింగ్ పోయి వచ్చినమ్మా నేను ఉపాసమే వన్నా. నా మొగడు తిన్నాడా తినలేదా అని లేపి తినిపించినవానే. ఏమో కొనుక్కొని వచ్చినట్టు బయటనే కవర్స్ అప్పుడు అయింది. తిన్నట్టునో బర్రెలో పన్నట్టునో బేవ అనుకుంటే బేపరించుకుంటా. మన నా మొగడు ఉపాసం ఉండొచ్చు. గీత పెడతానా మొగనికి అని గింత చింత లేదు కానీ నువ్వు పైసలు ఇయ్యా టిఫిన్ కొనుక్కుంటా అని అంటున్నావు. లేవు నా దగ్గర తింటే తిని లేకుంటే లేదు. నేను చేసిన కష్టం అంతా నీ తిండికి అవుతుంది కదనే. ఓయమ్మో ఎన్నడు అయ్యా నువ్వు ఇచ్చింది. ఎన్నడు ఆ మాస పుణ్యానికి ఇచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు. ఏమొద్దు నా దగ్గర లేకనా. నిన్న కూలికి వచ్చిన పైసలు 300 ఉన్నాయి. నేనే తీసుకుంటది. ఏదో ఇద్దరు కలిపి తీసుకుంటా కదా ఇస్తావేమో అని అడిగిన. లేవంటున్నావు కాదు. ఆయన నీ గురించి నాకెందుకు. నా మట్టు నేను తీసుకుంటా. ఓయమ్మ 2 ప్లేట్ల బోండాలు 1 ప్లేట్ దోశ 1 ప్లేట్ ఇడ్లీ 4 ప్లేట్లు ఇచ్చిపోసెళ్ళి. నాకు ఆకలి అవుతుంది. అవన్నీ తింటేనే మనసు తృప్తిగా అవుతుంది. అయ్యో దేవుడా ఇంట్లో అవే పైసలు పెట్టి ఏమైనా వేసుకొని తినరాదే. నిమ్మలంగా తింటాం కదా. ఆ చట్నీ మంచిగా ఇప్పుడు పాయకాలు పెట్టిన వాళ్ళకు ఆ చట్నీ ఇంకా ఎక్కువ చేస్తుంది తక్కువ చెయ్యది. ఏమో అమ్మ నీ ఇష్టము చెప్తే ఆడిదాని కాదు.
తిండిని చూస్తే కోసుకుంటావేంది నువ్వు? ఇగో ఇదేనా మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు, అర్థమైంది అనుకుంటా. ఇక మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అని అంటే వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేసి అట్లనే హైప్ ఆన్సర్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మేము ఇంత కష్టపడుతున్నందుకు చిన్న లైకే మాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. సరే దోస్తులు, మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్ వీడియోతో, ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.